శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మేషరాశిలోకి రవి సంక్రమణం చేశాడు. మేషరాశిలోకి రవి సంక్రమణం చేశాడు. ఎప్పుడు చేశాడు? ఏప్రిల్ 14వ తారీఖున మేషరాశిలోకి రవి వచ్చేసాడు. ఒక విధంగా చెప్పాలంటే, మేషంలోకి రవి గనక అడుగు పెడితే ఏ ఏ రాశులకు మంచి జరుగుతుంది, ఏ ఏ రాశులు అద్భుతంగా రాణిస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, మేషరాశిలోకి రవి రావడం అనేది. ఏదైనా కూడా మనం సంవత్సర కాలం పాటు చదువుకుంటాం, బాగా ప్రిపేర్ అవుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, తిండి తినకుండా రాత్రి రేయింబవులు కష్టపడి క్లాసులు విని మరీ బాగా చదువుకొని చివరిగా ఏం చేస్తామండి, మనం లాస్ట్గా ఫైనల్గా మనం ఎగ్జామ్ అనేది రాస్తాం. ఇన్ని రోజులు కష్టపడింది ఒక్కసారి ఎగ్జామ్లో తేలిపోతుంది. వాడి భవిష్యత్తు అంతా కూడా బండారం అంతా బయటపడిపోతుంది. ఇప్పుడు చదివాడా లేదా అదే, వాడి అదృష్టం అనేది కూడా దానిలోనే ఉంటుంది. అలాగా ఈ మేషరాశిలోకి ఎప్పుడైతే రవి అడుగు పెట్టాడో అప్పుడు ఈ 4 రాశులకు అదృష్టయోగం అంటే రిజల్ట్ అనేది బయటపడుతుంది. అంటే వీడు పాస్ అయ్యాడు, వీడు పాస్ కాలేదని మనకు రిజల్ట్ బయటపడిపోతుందండి. కాబట్టి ఎంతో పవర్ఫుల్ మేషరాశిలోకి రవి సంక్రమణం అనేది కూడా ఎంతో పవర్ఫుల్. ముఖ్యంగా 4 రాశులకైతే మీకు అదృష్టమే అదృష్టం అండి. నేను చెప్తున్నాను కదా, మంచి జీవిత కాలంలోకి మీరు అడుగుపెట్టినట్టే ఒక విధంగా చెప్పాలంటే. ఇక మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలు అయిపోయినట్టే. ఆర్థిక వనరులు మొత్తం కూడా పెరిగిపోతాయి. ఉన్నటువంటి చెట్టుకున్నటువంటి పండుటాకులన్నీ రాలిపోయి కొత్తగా చిగురు పెడుతుంది. ఆ చెట్టుకి అంత సుందరంగా ఉంటుందంటే కొత్తగా న్యూ. అందరూ అంటుంటారు కదా, పోయిన గతం కదా, ఇక నుంచి అయినా కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించండి అంటారు, చూసారా? అది వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. ఒక అతను బెంగళూరులో ఇది మంజునాథ్ అనే ఒక అతను నా దగ్గర కలిశాడు. ఒక అతను ఏంటంటే మహేష్ అనే వ్యక్తితో అతను వ్యాపారం చేశాడు, మంజునాథ్. ఇతనితో పాటు ఇంకొక 2 స్లీపింగ్ పార్ట్నర్లు తీసుకున్నారు. అదే వీళ్ళు వ్యాపారం చేసి టోటల్గా ఒక 15 కోట్ల రూపాయలు మంజునాథ్ మీద వేశారు. 15 కోట్లు వేసేసారు. ఎందుకంటే స్లీపింగ్ పార్ట్నర్ ముగ్గురు, మహేష్తో పాటు మహేష్ మొత్తం కూడా డబ్బునంతా తీసుకోవడం మొదలుపెట్టాడు. మొత్తం డబ్బును మొత్తం కూడా లాజ్ చేశాడు. ఇష్టమైనటువంటి జలసా ఖర్చులకు థాయిలాండ్ పోయిండు, అటు పోయిండు, ఇటు పోయిండు, మొత్తం డబ్బులు ఎటు పడతాడు వాడేసి మొత్తం దీనికంతటికీ కారణం మంజునాథే, అతని మీదనే వేసేసాడు ఊపిరి సలపకుండా. ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఆయనే కదా మేజర్గా ఉన్నటువంటి ఫోల్, ఆయనే ఇతన్ని పట్టించాడు. కాబట్టి ఇతను మొత్తం లాగేసుకొని అతను ఒక పిల్లి ఏం చేసిందంటే 2 కోతులు వచ్చాయి. రెండు పిల్లులు ఒక బన్ను ముక్క కోసం కొట్లాడుకుంటున్నాయి. పైనుంచి ఒక కోతి వచ్చేసి ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఏంటి అంటే, మీకు బన్నును కట్ చేసి, అంటే ఈ బన్ను నేనే ముందుగా తీసుకున్నాను అని చెప్పేసి, ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు పంచుకుంటే నీకు ఎక్కువ వచ్చిందని, ఇది తక్కువ వచ్చిందని కొట్లాడుకుంటున్నారు. అయితే ఆ కోతి పైనుంచి కిందికి దిగి ఈ 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని, ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది తినేస్తా అనేది తినేసి ఇది చూస్తే మళ్ళీ ఇది ఎక్కువైపోయింది. అయ్యో ఇది కొంచెం ఎక్కువైందని ఇది తిన్నది, మళ్ళీ ఇది ఎక్కువైంది. ఇలా ఎక్కువ తక్కువలు చేయడంలో ఈ పిల్లులు ఏం చేసినాయంటే ఆ బ్రెడ్ ముక్క మొత్తం కూడా కోతే లాగేసుకొని తినేసింది. అంటే పరిస్థితి మంజునాథ్ కూడా పరిస్థితి అంతే అయిపోయింది. ఒక దిక్కుంటే మొత్తం టోటల్గా లాస్ అయిపోయారు. ఆ పెట్టుబడి పెట్టినోడు, వాళ్ళ స్లీపింగ్ పార్ట్నర్ ముగ్గురు లాస్ అయిపోయారు. ఇతను లాస్ అయిపోయాడు, మధ్యలో ఉన్న కోతివుడు మహేష్ మొత్తం తినేశాడు. అతని బాధ కాదండి, పరిస్థితులు చాలా దారుణం అయిపోయినాయి. మొత్తం టోటల్గా జీరో అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు. లాస్ట్ చావే చరణ్యం అన్నంత కాడికి వచ్చేసింది. వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి బంగారం తీసేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అమ్మేశాడు, రోడ్డు మీదకి వచ్చేసి పడేశాడు. నేను అతనికి ఒకటే చెప్పాను, ధర్మాన్ని నువ్వు రక్షించు, కాపాడు, ఆ ధర్మం నిన్ను తిరిగి బ్రతికిస్తుంది. నువ్వు ధర్మబద్ధంగానే ఉన్నావు, వ్యాపారంలో నువ్వు ధర్మబద్ధంగా, నువ్వే లేదంటే ₹1 సంపాదించాలి, అన్యాయంగా ఫ్రాడ్ చేయాలని ఆలోచించావా? లేదు సార్, నేను ధర్మబద్ధంగానే ఉన్నాను,
నాకు వచ్చిందే చాలు, నాకు వచ్చిన రూపాయి, నాకు కష్టపడిందే నాకు చాలు అనుకున్నాను, కానీ నన్ను మోసం చేశాడు. చాలు, ఏదొక్కటి చాలు, నువ్వు ధర్మబద్ధంగా ఉంటే చాలు, నేను మళ్ళీ నిన్ను యథావిధిగా నేను ఆ స్థాయికి రప్పించే బాధ్యత నాదని చెప్పాను. చెట్టు అప్పటి వరకే అతను పండుటాకులాగా మొత్తం అతనికి ఉన్న ఆస్తులు పాస్తులన్నీ కూడా రాలిపోయినాయి. నేను మళ్ళీ కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతని జీవితం ఏంటంటే ఒక్కొక్క చిన్న చిన్నగా ఒక్కొక్క ఆకుగా చిగురు మొదలైపోయింది ఆ చెట్టుకి. ఈ రోజు చూస్తే 15 కోట్లు అంటే మినిమం ఒక 4 ఏళ్లలో ఆ 15 కోట్లు కంప్లీట్ గా చేసి మళ్ళీ అతను సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. బిజినెస్ లో అంత రాణింపు అనేది వచ్చేసిందండి. ఎందుకంటే అతను ధర్మాన్ని అతను కాపాడాడు కాబట్టి ఆ ధర్మం అతన్ని రక్షించింది. నిజమండి, ఎప్పుడు కూడా ఎదుటివాడిని మోసం చేయాలి, ఎదుటివాడు ఏదో పెడతాడు మనం ఏదో తినాలి అనుకుంటే జీవితంలో ఎదగలేమండి. మనం కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, కానీ ఎవడో వస్తాడు, ఎవడో ఇస్తాడు, ఎవడో సహాయం చేస్తాడని మనకు అస్సలే ఉండకూడదు. చూసారా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో ఒక ఫ్రెండ్ బాగా సంపాదిస్తున్నాడు, ఒక ఫ్రెండ్కి ఏం లేదనుకోండి, వీడు ఎప్పుడూ జీవితంలో వాడికి సహాయం చేస్తాడని వాడు అలాగే కంటిన్యూగా ఆలోచన పెట్టుకుంటూ పోతే వీడు హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు ఈ రోజులలో ఎవరికి ఎవరు పెడుతున్నారండి? అన్నకు తమ్ముడు పెడుతున్నాడా, తమ్ముడికి అన్న సహాయం చేస్తున్నాడా? అసలు వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం అనేది ఉంటుందా? ఎక్కడో 10 మందిలో 100లో ఒక 2 ముగ్గురికి ఉంటుంది, కానీ మిగతా అందరూ కూడా అసలు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఎవరు పెట్టారు? ఎవరి పరిస్థితి, ఎవరి బాధ్యత, ఎవరి జీవితం వాడిది, ఎవరి సంపాదన వాడిది, ఎవరి పిల్లల భవిష్యత్తు వాళ్ళది. ఎదుటివాడు బాగుపడుతున్నాడంటే మనకేందనే రోజులు ఇవి. అలాంటి రోజులలో బ్రతకడం అనేది మహా కష్టం. కాబట్టి మన కాళ్ళ మీద మనం బ్రతుకుతాం, ఎవరో ఎదుటివాడు సాయం చేస్తాడు మాత్రం అలా ఉద్దేశించి మీ జీవితాన్ని మీరు ముందుకు వెళ్ళనివ్వకండి. ఎప్పుడు కూడా మనిషి మాట ఇస్తాడు, కానీ దాన్ని తప్పిదం అంటే మాటను మార్చేస్తాడు. మళ్ళీ ఒకతను, నేను ఒక స్థలంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక 10 ఎకరాల స్థలాన్ని నాకు ఇది అమ్మిపెట్టు, నేను నీ కూతురు పెళ్లి వరకు నేను చాలా సహాయం చేస్తానని చెప్పాడంట. అతను ఏం చేశాడు, 10 ఎకరాలు కదా, ఇది ఒక్కటి నా లైఫ్ సెట్ అవుతుందని పార్టీలను అటు ఇటు అంతా తీసుకొచ్చి చూపెట్టి లాస్ట్కు అతను అనుకున్న దానికంటే ఎక్కువ రేటు ఇచ్చే విధంగా అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఆ పరిస్థితి ఏమైందో తెలుసా? అన్ని డబ్బులు తీసేసుకున్నాడు. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సరిగ్గా వాళ్ళ కూతురు పెళ్ళి అయినప్పుడు, అరే మన నా కూతురు పెళ్ళి అవుతుంది, నువ్వు అన్న ఇస్తానన్నా నాకు ఆ 20 లక్షలు ఇవ్వు అంటే, నా దగ్గర నయా పైస లేదు, ఇప్పుడు నైనే పరిస్థితి బాగాలేదు. కథం మాట తిప్పేసాడు మొత్తం టోటల్. ఏంటి, నేను అన్ని కోట్ల రూపాయలు ఇప్పించాను, నీకు అన్ని చేశానంటే, లేదు నేను ఇవ్వలేను, నువ్వు వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నావు కదా, అంతే కానీ నీకు అవసరం లేదని. అంటే మాట ఒక్క క్షణంలో మార్చిపడేశాడు. అప్పుడు ఏం చేశాడు, అతని దగ్గర చిల్లి గవ్వలు అమ్మాయికి పెళ్లికి ఎదిగిపోయింది. ఇక పరిస్థితి చూసి చాలా దారుణంగా మారిపోయిందండి. ఆయన పరిస్థితి చాలా దారుణంగా మారింది. అంటే మనుషులలో వ్యక్తిత్వం అట్లా ఉంటుంది మరి ఒక్కొక్క టైంలో. అందుకే ఎవరు ఏదైనా సహాయం చేస్తారంటే అదే మైండ్లో పెట్టుకోకూడదు. నీకు సాయం చేస్తానంటే సాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ దాని మీదనే డిపెండ్ కావద్దు. మన ప్రయత్నం మనం చేయాల్సిందే. నేను చెప్తున్నా, మేషరాశిలోకి రవి సంక్రమం అనేది కూడా నేను చెప్తున్నటువంటి 4 రాశులైనటువంటి మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, సింహరాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ఎంతో అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టిందండి. కాబట్టి వీలైతే ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్పు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ పేరులో బలాన్ని పెంచుకోండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పెంచుకోండి. మార్పు చేస్తాను, ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతంగా మారిపోతుంది. మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరును సరి చేసుకోగలిగితే మీరు ఎంతో మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారండి. మీరు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్లు కానీ, సర్టిఫికెట్లు కానీ ఎక్కడ మీ పేరును చేంజ్ చేసుకోవద్దు. కేవలం ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మేము చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి వీలైతే ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలో గనక మీరు మార్చుకుంటే మీ అంత అదృష్టవంతుడిగా ప్రపంచంలో కూడా ఎవరు ఉంటారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.